సుగ్రీవుడు చెప్పిన మాటలన్నీ రాముడు విన్నాడు. తనను శరణు కోరి వచ్చిన విభీషణుడి విషయంలో మిగిలిన వానరవీరుల అభిప్రాయాన్ని రాముడు అడిగాడు. అప్పుడు ఒక్కో వానరవీరుడు ఇలా చెప్పారు. శత్రువుకి సొంత తమ్ముడవడం వల్ల విభీషణుణ్ణి పూర్తిగా నమ్మలేమని, అతను చెప్తున్నది నిజమో కాదో ఖచ్చితంగా పరీక్షించాలని అంగదుడన్నాడు. మరో వానరవీరుడు శరభుడు, విభీషణుడి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఒక మంచి గూఢచారిని పంపించి పరీక్షించాలన్నాడు. ఎంత కాదనుకున్నా శత్రువు రావణుడి దగ్గర నుంచి వచ్చిన ఈ విభీషణుణ్ణి నమ్మడం కష్టమేనని జాంబవంతుడు కూడా అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెప్పారు. అందరి మాటలు విన్న తర్వాత హనుమంతుడు రాముడితో ఇలా అన్నాడు. రామా, నా అభిప్రాయం ప్రకారం విభీషణుడి మాటల్లో చెడు భావం ఏదీ కనిపించటం లేదు. చెడు చేయడానికి వస్తే అతని ముఖం చూసి చెప్పవచ్చు. కాని విభీషణుడి ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. అందువల్ల విభీషణుడి మీద నాకు ఎలాంటి అనుమానం లేదని, పైగా రావణ సభలో ఇతని మంచితనాన్ని చూశానని హనుమంతుడు రాముడితో అన్నాడు. ఇంకా హనుమంతుడు ఇలా అన్నాడు. రామా, ఆనాడు వాలిని సంహరించటం వల్ల సుగ్రీవుడు రాజయ్యాడు. అలాగే రావణుణ్ణి నువ్వు సంహరిస్తే విభీషణుడు చక్రవర్తి అవుతాడు. ఆ ఆలోచనతోనే విభీషణుడు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇలా హనుమంతుడు చెప్పిన మాటలను రాముడు కూడా అంగీకరించాడు. స్నేహం చేయాలని వచ్చిన వారిని వెనక్కు పంపడం ధర్మం కాదని రాముడన్నాడు. సొంత తమ్ముడని చూడకుండా విభీషణుడిని రావణుడు అవమానించాడు కనుకే అతను వచ్చాడని, రాక్షసుల్లో కూడా పండితులుంటారని, అందువల్ల అతనితో స్నేహం చేయవచ్చని శ్రీరాముడు వానరవీరులకు చెప్పాడు. అంతేకాదు, శరణు అన్న వాడిని రక్షించటమే తన ధర్మమని అన్నాడు. విభీషణుణ్ణి తన దగ్గరకు తీసుకురావాలని సుగ్రీవుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు.